ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అన్న మాటను చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు. చదవబడిన మాట ఇది నా వాక్యం వింటున్న ఆత్మీయులు అనేకులైన వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ వాక్య యొక్క ప్రతిఫలాన్ని వారి జీవితాల్లో నెరవేర్చును గాక. దేవుడు వారిని అలాగున దీవించును గాక. పిల్లలు, చదవబడిన ఈ మాట ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ, ఫరో రాజు, అధికారులు, ఇజ్రాయేల్ ప్రజలందరూ, ఐగుప్తు ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలైన ఇజ్రాయేల్ వారందరినీ కూడా శ్రమ పెట్టేవారు. వారిని బానిసలుగా చేసుకుని వారి దేశంలో వెట్టి చాకరులు చేయించుకునేవారు, చాలా హింసించేవారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడా దేవునికి మొరపెట్టారు, తండ్రి మమ్మల్ని ఈ శ్రమల నుంచి, కష్టాల కొలుము నుంచి విడిపించండి, మాకు సహాయం చేయండి తండ్రి అని మరి ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, రోదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన అంగీకరించారు. వాక్యం చెప్తుంది, వారి యొక్క మొర దేవుని వద్దకు చేరును, దేవుడు వారిని చూచెను, వారి యందు లక్ష్యముంచునని వారందరూ కూడా ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన చూశారు, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచారని. కాబట్టి ఉదయకాలం దేవుని సన్నిధిలో ఈ వాక్యం వింటున్న ఆత్మీయులైన ప్రతి ఒక్కరికి తెలియచేసేది ఏమంటే, మనం కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యాలు, అప్పులు, బాధలు మన జీవితంలో ప్రతిదినం ఎదురవుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వినట్లేదేమో, మనకు సహాయం చేయట్లేదు, మనం చూడట్లేదేమని చాలాసార్లు మనం దిగులు చెందుతాం, ఆవేదన చెందుతూ ఉంటాం. కానీ దాని వాక్యం మనం చూస్తున్నట్లయితే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడండి. మన కష్టాలను దేవుడు చూస్తాడు. మన దేవుడు చూచుచున్న దేవుడని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. చూచుచున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన ఆరోగ్యంతో ఉన్నప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన వేదనలో ఉన్నప్పుడు, మన సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని చూసే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కనుక మనం చూస్తున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవ సేవకులు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మన సంఘబిడ్డలు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, అనేకులు మన కొరకు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మనల్ని చూసి మన యందు లక్ష్యం ఉంచి మనకి సహాయం చేసే సమర్థుడైన యేసయ్యనే మనం ఆరాధిస్తున్నాం, యేసయ్యనే మనం ప్రార్థన చేస్తున్నాము. గనుక మనం భయపడవద్దు, దిగిలి చెందొద్దు. సమస్యలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయని, అనారోగ్యాలు ఉన్నాయని, అప్పుల బాధలు ఉన్నాయని మనం దిగులు చెందవద్దు, భయపడవద్దు. పిల్లలు, మనం నమ్ముతున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, సమర్థుడైన దేవుడు, చూచుచున్న దేవుడు. నిశ్చయముగా దేవుడు మనం చూసి మన కష్టాల నుంచి మనం విడిపిస్తాడు. కాబట్టి ఉదయకాలం వాక్యం వింటున్న ఆత్మీయులైన దేవుని బిడ్డలైన వారందరూ కూడా, ఎవరైతే ఈ వాక్యాన్ని ఉదయకాలం వింటున్న వారందరి జీవితాల్లో కూడా దేవుడు వారి కష్టం ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద లక్ష్యం ఉంచి వాడిని చూసి వాడికి సహాయం చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి కృప ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.